హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఈ ఛానల్లో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా సొంత కంటెంట్. వినండి కానీ కాపీ చేయకండి. ఇక మనసా స్మరామి 147తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. అభయ్ అవనిని లోపలికి తీసుకురాగానే నీతో ఒక విషయం చెప్పాలి బావా అంటుంది. ఏ విషయమైనా ఇప్పుడు కాదు అని అవనిని బెడ్ మీద దించి అవని మీదకి వాళ్తాడు అభి. అబ్బా, ఒక్క నిమిషమేలే బావా అని అంటుంది. సరే చెప్పు అని పక్కకి తిరిగి విష్ణుమూర్తి ఫోజులో పడుకొని అడుగుతాడు. నాన్న వాళ్ళు రేపు ఉదయం వెళ్ళిపోతారంట ఊరికి. నన్ను కూడా మాతో వస్తావా అని అడిగారు. వెళ్ళనా అమ్మ వాళ్ళతో అని అడుగుతుంది అవని. ఎందుకు? ఎల్లుండి ఉదయం మనం వెళ్తాం కదా, వాళ్ళు కూడా రేపెందుకు, అందరం కలిసి ఎల్లుండి వెళ్దాంలే అని అభి అనగానే, ఆహా, వాళ్ళు రేపు వెళ్ళిపోతారంట. రేపు సాయంత్రం మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ అంకుల్ది షష్ఠపూర్తి ఫంక్షన్ అంట. తప్పకుండా రమ్మని చెప్పారు. సడన్గా పెట్టుకున్నారంట ఫంక్షన్ కూడా, అందుకని వెళ్తున్నారు. తప్పకుండా నన్ను కూడా రమ్మన్నారు, అందుకే అని అవని అనగానే, సరే వాళ్ళని వెళ్ళని, షష్ఠి పూర్తి ఫంక్షన్కి అటెండ్ అయ్యే వయసు కాదులే నీది. ఎల్లుండి వినయ్తో పాటు మన ఇద్దరం వెళ్దాం అని అవని మెడ మీద కిస్ చేస్తూ అంటాడు. నువ్వు ఇలా అంటావనే ముందే చెప్పేశాను నేను రానని అని అంటుంది. మరెందుకు ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేసే విషయం అడిగి ఇప్పుడు దాకా టైం వేస్ట్ చేసావంటూ మెడ మీద బైట్ చేస్తాడు అభి. ఇస్ అని అంటూ, మీ మావయ్య గారు ఒకసారి మిమ్మల్ని అడిగి చూడమన్నారు, అందుకే అడిగాను అని అంటున్నా అవని నోటిని అభి తన పేదాలతో లాక్ చేసేస్తాడు. ఆ ముద్దుతోనే హద్దులు చెరిపేస్తూ అవనిని అల్లుకుపోతాడు అభి. భావ అన్న మాట తప్ప ఇంకో మాటకి అవకాశం లేదు అవని నోటి నుంచి. వేడి నిట్టూర్పులతో ఏసీ చల్లదనం కూడా వేడిగా మారిపోయింది. వేడెక్కిన తనువుల తాపాన్ని తీర్చుతూ ఇద్దరు సరస సరాగాలలో ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు. తనువుల తాపం చల్లబడ్డాక అప్పుడు సరసానికి విశ్రాంతినిస్తూ ఇద్దరు విడిపడతారు. అలసిపోయిన మోముతో ఉన్న అవని నుదురు మీద ముద్దు పెట్టి, 1-2 గంటలకే ఇంత అలసిపోతావు, మరి ఆ రోజు 16 గంటలు ఎలా ఓర్చుకున్నావు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అయిపోయింది అని అభి అనగానే, ఆ క్షణం నీ ప్రాణాలు కాపాడాలన్న సంకల్పం నన్ను తట్టుకునేలా చేసిందేమోలే బావా, ప్రతిసారి ఎందుకు బాధపడతావు అదే తలుచుకొని అని అంటుంది అభి గుండెల మీద వాలి. భావి వాళ్ళు వస్తున్నారు 15 డేస్లో అని చెబుతాడు అభి. రానివ్వు చెబుతాను, నీతో పాటు తను కూడా నాటకం ఆడిందిగా. అమ్మ, 12 ఏళ్లకి ఎన్ని పెద్ద మాటలు మాట్లాడింది. ఫోన్లో నాతో మాట్లాడకుండా తప్పించుకుంటుంది. వస్తే ఎలా తప్పించుకుంటుంది నా నుంచి అని అంటుంది అవని. అది చిన్నపిల్ల, దానితో నీకు పంతమేంటి అని అవని నడుం మీద గిల్లుతాడు అభి. చిన్నపిల్లల్ని కూడా మీ నాటకంలో భాగం చేసేశారు కదా అని అభి గుండె మీద కొరుకుతూ అంటుంది అవని. మరి అంతమంది నాటకాలాడినా తమరు పెళ్ళయ్యే వరకు నోరు తెరిచారా? ఏదో నేను కష్టపడి ఆ నాటకాలు ఈ నాటకాలు ఆడి పెళ్లి చేసుకున్నాను కానీ, లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిన షష్ఠి పూర్తి ఫంక్షన్ టైంకి నాకు పెళ్ళయ్యేది అని అభి అనగానే, అప్పుడైనా అయ్యేది కదా బావా అని అల్లరిగా అంటుంది అభి వైపు చూస్తూ. అప్పుడు పెళ్లి చేసుకొని నేనేం చేయాలి రాక్షసి అని మళ్ళీ అవనిని అల్లుకుపోతాడు అభి. అన్నా, ఆ ముఖేష్ కేసు హియరింగ్ ఇంకో 4 రోజుల్లో ఉంది. ఇదే లాస్ట్ అంట. ఫైనల్ తీర్పు ఇచ్చేస్తారంటే ఈ హియరింగ్లో. ఇక అతన్ని బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉండవు. మనం ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలి అని అంటాడు ధనుంజయ్ మనిషి. ఆల్రెడీ వేశాను కదా ప్లాన్, ఆ ప్లాన్ ప్రకారమే అమలు చేయండి. ఆ ముఖేష్ బయటకు వస్తేనే అందరి దృష్టి వాడి మీదకి మళ్ళుతుంది. అతని కోసం సెర్చింగ్ చేస్తూ నా విషయం కొద్ది రోజులు పక్కన పెడతారు. ఆ టైంలో మన పని ముగించేసుకోవాలి అని అంటాడు ధనుంజయ్. కానీ ఆ ముఖేష్ బయటికి వచ్చినా అతను కూడా ఆమెను చంపాలని వస్తాడేమో. అదే కదా మనకు కావాల్సింది. అతన్నే మనం వాడుకుంటాం కదా, మనం చంపిన వాడి ఖాతాలోకి వెళ్ళిపోతుందిలే. ఒక పక్క ముఖేష్, ఇంకో పక్క నేను. ఎటు నుంచి ప్రమాదం వస్తుందో తెలియక టెన్షన్ పడాలి ఆ అభి.
అని నవ్వుతూ అంటాడు ధనుంజయ్. మరి ప్రభాకర్ సంగతేంటి? అతని మీదకి వెళ్ళేలా చేద్దామనుకున్నారుగా? ముఖేష్ మనుషుల్ని వాడుతూ అతన్ని కూడా ఇరికించడం మంచిది కాదేమో కదన్నా! మనం చేసే దందానే నిజాయితీ కాదు. అలాంటిది వీటిలో మంచి, చెడు ఏంట్రా? మన చేతికి మట్టి అంటకుండా పక్కోడిని ఇరికించడమే అని అంటూ రేపు ప్రభాకర్‌ని కలవబోతున్నాను. నేనింకా ముంబైలో ఉన్నానని అక్కడే వెతుకుతున్నారు కదా! వెతుక్కోనివ్వు బాగా అని నవ్వుకుంటాడు ధనంజయ్. రాత్రంతా అలసిపోయి లేటుగా పడుకోవడంతో ఉదయాన్నే లేవలేకపోతుంది అవని. తన ఫోన్ మోగుతున్నా మెలకువ రాలేదు అవనికి. అప్పటికే లేచి జిమ్ చేసి వస్తున్న అభి పక్కన ఫోన్ మోగుతున్నా సోయి లేకుండా నిద్రపోతున్న అవనిని చూసి నవ్వుకొని ఫోన్ ఎవరా అని తీసి చూస్తాడు. అను గారు ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అభి. హలో అవని, మేము స్టార్ట్ అవుతున్నాం అని అంటారు అను గారు. అమ్మమ్మ నేను అందరం ఒకేసారి రేపు వెళ్ళేవాళ్ళం కదా, ఈరోజు జరిగే ఆ ఫంక్షన్ అంత ఇంపార్టెంటా అని అడుగుతాడు అభి. ఇంపార్టెంట్ అంటే అలాగే అనుకోవాలే, ఇంటి పక్కనే మనుషులు, ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు, ఎలాగూ రేపు వెళ్లాల్సిందే కదా, అదేదో ఇప్పుడే వెళ్దామని. అసలే వినయ్ ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ అయి శంకర్ లేట్ అయిందని ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చూస్తున్నాడు. అది కాక ఈరోజు వెళ్ళిపోతే ఇల్లు కూడా కొద్దిగా శుభ్రం చేయించవచ్చు కదా. ఎంత పని వాళ్ళు చేసినా మనం దగ్గరుండి చేయించింది వేరేగా ఉంటుంది. రేపు వినయ్ వాళ్ళు మీరు వస్తారు కాబట్టి ముందు మేము వెళ్ళి అన్నీ రెడీ చేసుకోవడం బెస్ట్ అని అంటారు అను గారు. సరే అమ్మమ్మ, అత్తయ్య గారి మెడిసిన్ మాత్రం వేయడం మర్చిపోకండి. ఇంకో 2 నెలలు మెడిసిన్ కంపల్సరీ వాడాలి. మీ వెనక సెక్యూరిటీ కూడా ఒక కారులో వస్తారు. వాళ్ళని వద్దు అని మాత్రం అనకండి అని అంటాడు అభి. అలాగే అభి, మీరు రేపు ఉదయాన్నే స్టార్ట్ అవుతారు కదా? అవును, ఇంతకీ నా మనవరాలు ఎక్కడా? ఫోన్ నువ్వు లిఫ్ట్ చేశావు. మీ మనవరాలు ఇంకా నిద్ర లేవలేదు అని నవ్వుతూ చెబుతాడు. ఏంటి, నా మనవరాలు ఏడైనా నిద్ర లేవలేదా? ఇది ప్రపంచం ఇంతే. మీ మనవరాలు పెళ్ళైన దగ్గర నుంచి లేటుగానే లేస్తుందిలేండి. అందులో ప్రపంచం ఎంతేముంది, అక్కడికి రీచ్ అవగానే కాల్ చేయండి అని అంటాడు అభి. అలాగే అభి, నా మనవరాలు ఎంత లేటుగా ఎందుకు లేస్తుందో నాకు అర్థమైందిలే. మరీ రాత్రులు నా మనవరాలను ఎక్కువ కష్టపెట్టకు మనవడా అని నవ్వుతూ ఫోన్ పెట్టేస్తారు అనుగారు. నువ్వు ఉండాల్సిన దాని అమ్మమ్మ అని నవ్వుకుంటూ ఇంత మాట్లాడుతున్నా కూడా లేవకుండా నిద్రపోతున్న అవనిని చూసి అవని పక్కన కూర్చుంటాడు. అవని అంటూ తాను కప్పుకున్న బ్లాంకెట్ లాగబోతుంటే అంత నిద్రలో కూడా టక్కున బ్లాంకెట్ని పట్టేసుకుంటుంది. దేనికి మాత్రం అంత నిద్రలో కూడా స్పృహలోనే ఉంటావు అని అవని నుదురు మీద ముద్దు పెడుతూ, అవని ఆఫీస్కి వెళ్ళవా లే అని అంటాడు. మత్తుగా కళ్ళు తెరిచి, నేను వెళ్ళను ఆఫీస్కి, తీసుకెళ్ళి పెద్ద పోస్ట్ అంటూ చెప్పి మెయిన్ బ్రాంచ్లో పడేశావు నన్ను. హాయిగా నీ పిఏగా చేసుకుంటున్న నన్ను దూరం పంపించేశావు. నాకు అస్సలు వెళ్ళాలని లేదు. నువ్వు కూడా అక్కడికి వచ్చేసేయ్, ఇద్దరం ఒకే చోట చేసుకుందాం అని అభి తొడ మీద పడుకుంటూ అంటుంది అవని. చెదిరిన జుట్టుని సరిచేస్తూ, మరి నీ బాధ్యతలను నిర్వర్తించాలి కదా, అది మీ నాన్న ఇంతకుముందు నిర్వర్తించే బాధ్యత ఇప్పుడు నీ చేతుల్లోకి వచ్చింది, ఆ బాధ్యత తప్పదు కదా మరి అని అంటాడు అభి. నువ్వు లేకుండా ఆఫీస్లో కూడా ఉండాలి అనిపించట్లేదు బావా. పోనీ ఇదే వర్క్ అక్కడుండి చేస్తాను కదా, లేదా నువ్వు చేసే వరకు ఇక్కడుండి చేసుకోవచ్చు కదా. వినయ్ పెళ్ళయ్యాక అక్కడ బాధ్యతలు వినయ్కి హారిక్కి అప్పచెప్పి నేను వచ్చేస్తాను ఇక్కడికి. అప్పుడు దాకా వెళ్ళాలి నువ్వు, తప్పదు. అయినా ఇద్దరం ఒక దగ్గరే ఉంటే అయ్యేది వర్క్ కాదు అని అంటాడు అవని బొగ్గ కొరుకుతూ. వర్క్ విషయంలో నువ్వెంత స్ట్రిక్ట్గా ఉంటావో తెలుసులే. వర్క్ ఉన్నప్పుడు ఇంకా వేరే ధ్యాసలు ఏమీ ఉండవు నీకు. అది నాకు తెలుసు, కానీ టైం ఎంతయింది బావా అంటుంది కళ్ళు మూసుకొని. 7:30 అయింది అని అభి అనగానే బ్లాంకెట్ గట్టిగా పట్టుకొని టక్కున లేచి కూర్చుంటుంది. ఇంత టైం అయిందా? నువ్వు జిమ్కి వెళ్ళేటప్పుడు లేపొచ్చు కదా బావా, అమ్మ వాళ్ళు ప్రయాణం అయి ఉంటారు అని ఫోన్ తీసుకునేసరికి, అమ్మమ్మ ఫోన్ చేసిందిలే, ఇప్పుడే స్టార్ట్ అయిపోయారు, నువ్వు తర్వాత చేసి మాట్లాడు. ఓ బావా, లేపకుండా నువ్వు మాత్రం లేచిపోతావు, అత్తయ్య అమ్మమ్మ ఏమనుకుంటారు అని బెడ్ దిగబోతుంటే, ఆ దుప్పటి ఎందుకు, అది ఇక్కడ పడేసి వెళ్ళు అని అంటాడు నవ్వుతూ.
ఎందుకో నీకు తెలుసు నాకు తెలుసు అని లేచి ఒక అడుగు వేసిందో లేదో చేయి పట్టి లాగి మంచం మీద పడేస్తాడు అభి. బావా, టైం అవుతుంది. ఇప్పటికే నేను కిందకి వెళ్ళలేదు. అత్తయ్య వాళ్ళు ఈ పిల్ల రోజు లేటుగా లేస్తుంది అనుకుంటారు. ఏమీ అనుకోరు. వాళ్ళకి తెలీదా నువ్వెందుకు లేటుగా లేస్తావో? కాబట్టి వాళ్ళేమీ అనుకోరు కానీ నువ్వు ముందు ఆ ఫీలింగ్ మానే. సిగ్గుగా ఉంటుంది బావా. అందులో ధను అమ్మమ్మ ఏదో ఒకటి ఆట పట్టిస్తూ అంటారు నన్ను. అక్కడ మా నాన్నని తప్పించుకున్నానంటే ఇప్పుడు అమ్మమ్మ తయారయ్యారు నాకు అని ముద్దుగా అంటున్న అవని పెదాలు అందుకొని 2 నిమిషాలకి వదిలి, పద ఇద్దరం కలిసి చేసేద్దాం, టైం వేస్ట్ ఎందుకు అంటాడు ఐవింగ్ చేస్తూ. వద్దులే బాబు, ఇప్పుడు తమరు మొదలు పెట్టారంటే ఇక్కడ 10 అయిపోతుంది. ప్లీజ్ బావా, నన్ను వెళ్ళనివ్వు. ప్రతి క్షణం అయస్కాంతంలో నన్ను నీ వైపు లాగేస్తావు. అస్సలు వదలాలనిపించదు. ఏం చేయమంటావు మరి అని అవని చిట్టిగడ్డాన్ని కొరికి వెళ్ళనిస్తాను కానీ చిన్న కండిషన్ అంటాడు. ఏమిటో? ఈ బ్లాంకెట్ తీసేసి మామూలుగా వెళ్ళిపోవాలి నువ్వు అని కన్ను గీటుతూ అంటాడు. బావా ప్లీజ్ అంటుంది ముద్దుగా. ఇంకా నా దగ్గర సిగ్గెందుకు, నేను చూడందా అని అల్లరిగా అభి అంటుంటే ఇక లాభం లేదని బలమంతా ఉపయోగించి అభిని పక్కకి తోసి ఫాస్ట్గా లేచి వెళ్ళిపోతుంది అవని. బక్కదానిలో ఉంటుంది కానీ బలం ఎక్కువే దీనికి అని నవ్వుకుంటూ ఫోన్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. రోజు అవనిని ఆఫీస్ దగ్గర అభినే డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ అభినే తీసుకొస్తున్నాడు. ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఒక్కదానివి ఆఫీస్ బయటికి రావద్దామని అని రోజు చెప్పిన మాటే చెబుతుంటే నువ్వు రోజు ఆ మాటే చెబుతానే ఉంటావు. నేను రోజు ఎందుకని అడుగుతూనే ఉంటా. చెప్పింది చెయ్యి అంటావు కానీ నిజం చెప్పవు. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది ఎవడో నన్ను వేసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటుంది అవని. షడప్, ఎక్కువ మాట్లాడకుండా చెప్పించే అని అంటాడు చిరుకోపంగా. వాడెవడో తొందరగా పట్టుకో బావా. నీ దగ్గరికి మధ్యలో రావాలన్నా నువ్వు చెప్పిన మాట కోసం ఒక్కదాన్నే రాలేక ఆగిపోతున్నా. కొద్ది రోజులు ఓర్చుకో, తర్వాత నీ ఇష్టం. సరే బాయ్ బావా అంటూ హబీ బొగ్గ మీద ముద్దు పెట్టి కారు దిగి లోపలికి వెళ్ళిపోతుంది అవని. హర్ష గారికి ఫోన్ చేసి అవని వచ్చింది జాగ్రత్త అని రోజులాగే చెప్పేసి కారు రివర్స్ చేసుకొని తన ఆఫీస్కి బయలుదేరుతాడు అభి. ప్రభాకర్ని కలవాలంటూ మారువేషంలో ధనంజయ్ సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్తాడు. ముసలివాడి గెటప్లో తెల్ల జుట్టు, విగ్గు, తెల్ల గడ్డం పెట్టుకొని చూడగానే నిజంగానే ముసలివాడు అన్నట్లుగా తయారవుతాడు ధనంజయ్. ప్రభాకర్ని కలవడానికి ఎవరొచ్చినా తనకి ఇన్ఫర్మేషన్ ఇమ్మని రవి చెప్పడంతో ముందు ప్రభాకర్ని కలవడానికి అతన్ని పంపించడానికి ఎవరు నువ్వు, ఆయనకేమవుతావు అని అడుగుతాడు అక్కడ ఉన్న జైలర్. నేను ప్రభాకర్ మేనమామని బాబు, ఊరు నుంచి వచ్చాను బాబు. వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉంది, అది చెబుదామనే వచ్చాను. వీడు తప్పుల మీద తప్పులు చేశాడని ఆయన కొడుకు చచ్చిపోయాడని అనుకుంటున్నాడు. కనీసం వీడికి 4 మంచి మాటలు చెప్పి వెళ్దామని వచ్చాను. ఇన్ని రోజులు నాకు తెలీదు వీడు జైల్లో ఉన్నాడని. నేను ఒక ఆశ్రమంలో ఉంటాను. వాళ్ళ నాన్నకి బాగోలేదని ఊరొచ్చేసరికి అక్కడ తెలిసింది నాకు విషయం మొత్తం. ఇంత దరిద్ర పనులు చేశాడని తెలిసి ఒక 4 వాయించి వెళ్దామని వచ్చాను బాబు. ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అని గొంతు కూడా వణికిస్తూ చెబుతాడు అతను. సరే వెళ్ళు అని ప్రభాకర్ ఉన్న దగ్గరికి తీసుకువెళ్ళమని సెంట్రీకి చెప్తాడు జైలర్. ధన్యవాదాలు బాబు అని చెప్పి కర్ర పట్టుకొని నడుస్తూ సెంట్రీ వెనక వెళ్తాడు ధనంజయ్. వెంటనే రవికి ఫోన్ చేసి చెబుదామనుకున్నా ఇంత ముసలోడు, పైగా ఊరు నుంచి వచ్చాడు, వీడి గురించి చెప్పేదేముందిలే, అనుమానం ఏమీ లేదు కదా, ఈ ముసలోడు చేసేది కూడా ఏమీ ఉండదు, తర్వాత చెప్పొచ్చులే అని లైట్ తీసుకుంటాడు జైలర్. సెంట్రీ ప్రభాకర్ దగ్గరికి వదిలి నీకోసం వచ్చాడు ఇతను, 5 నిమిషాలు మాట్లాడు, మళ్ళీ వచ్చి ఇతన్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పి దూరంగా వెళ్ళిపోతాడు సెంట్రీ. ఎదురుగా ఉన్న వ్యక్తిని తేరిపారా చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు ప్రభాకర్. వాళ్ళ కోడ్ భాష చిన్నగా చెప్పగానే ధను మీరా, ఈ అవతారం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు ప్రభాకర్. నువ్వు కోపంగా నాతో మాట్లాడుతున్నట్టు నటించు అని చిన్నగా చెప్పి అభిరామ్ మన స్థావరం మొత్తం మట్టు పెట్టించాడు.
నా కోసం కూడా వెతుకుతున్నాడు. నీ వల్ల నేను కూడా ఇప్పుడు అజ్ఞాతంలో ఉండాల్సి వస్తుంది. నా గురించి మొత్తం తెలిసిపోయింది అతనికి. నా కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎలాగో దొరికిపోతానని తెలుసు. కానీ ఆ అభి మీద పగ తీర్చుకోకుండా దొరకడం నాకిష్టం లేక ఇలా మారువేషాలు వేసి తిరగాల్సి వస్తుంది. నువ్వు చేసిన పని వల్ల ఇవాళ మనందరం ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని కోపంగా అంటాడు ధనుంజయ్. నేనేం చేశాను? ధను, ఫస్ట్ నుంచి వాడికి నా మీద అనుమానమే అని ఏమీ తెలియనట్టు అంటాడు ప్రభాకర్. నీ కూతురు కోసమే కదా అతని జోలి వెళ్ళావు. ఏ, నీ కూతురికి అతను కాకపోతే ఇంకెవరు పెళ్లి చేయడానికి దొరకరా? అనవసరంగా నువ్వు వాళ్ళ జోలి వెళ్ళబట్టే కదా నీ మీద ఫోకస్ చేశాడు తను. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకులే, చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసావు. అప్పుడు అలాగే సగం పనిచేసి ఆ పిల్లని చంపకుండా వదిలేసావు. ఇప్పుడు ఆ పిల్ల వల్లే మనం ఇలా అయ్యాం అని అర్థమవుతుందా అని అంటాడు ధనుంజయ్. ఆ విషయం నాకు ఎప్పుడో అర్థమైంది. అందుకే కదా ఆ పిల్లంటే నాకు కసిగా ఉంది. అవకాశం దొరికితే దాన్ని చంపేయాలనుంది అని పళ్ళు కొరుకుతూ అంటాడు ప్రభాకర్. నేను కూడా ఆ పిల్లని చంపాలనే ప్లాన్ వేస్తున్నాను. ముంబై వెళ్ళి ఆ ముఖేష్ని కలిశాను. వాడి మనుషుల్ని మనకి అనుకూలంగా ఉపయోగించుకోవడానికి మాట్లాడాను. అలాగే ఆ ముఖేష్ని కోర్టుకు తీసుకువెళ్ళేటప్పుడు తప్పించాలని కూడా ప్లాన్ వేస్తున్నాను. ఇదంతా ఆ అవనిని చంపడం కోసమే. మంచి ప్లాన్ చెప్పు. ఈసారి మనం వేసే ప్లాన్కి అది చావాలి. వాడు ఏడుస్తూ కూర్చోవాలి అని కసిగా అంటాడు ధనుంజయ్. కథ కొనసాగుతుంది. మరి వీళ్ళిద్దరూ వేసే ప్లాన్ ఫలిస్తుందా? వీళ్ళు కోరుకున్నది జరుగుతుందా? అవని ప్రమాదంలో పడుతుందా? ఇవన్నీ తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. ఇంకా 5-6 అప్డేట్స్ ఉంటాయి అనుకుంటా ఈ స్టోరీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.